హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పాలుపాటు దిన్నే ఆంజనేయ స్వామి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ విశిష్టత ఏంటి, తర్వాత ఏమి తరచుగా జరుగుతూ ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు పూర్తి విగ్రహాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సాక్షాత్తు వీరాంజనేయ స్వామి వెలసినట్టే మనకు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ భక్తులు, తర్వాత చూడండి లోపల గుడిలో ఇలా విజువల్స్ ఉన్నాయి గ్రిల్స్ తోటి, లైక్ క్యూస్ లాగా కట్టి ఉన్నారు. చూడండి, జనాలు అయితే ఈరోజు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. మామూలుగా చాలామంది ఇక్కడైతే దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం వెళ్ళిన వెంటనే స్వామివారు కొబ్బరికాయలు తీసుకొని తర్వాత మన పూజ అయితే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పూజలు చేయించి మనకి పంచామృతం ఇస్తారు. తర్వాత మన తలపైన అవి పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, చూడండి స్వామివారు ఎంత ముద్దుగా అయితే ఉన్నారో. అంతేకాకుండా ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. చూడండి, దేవుడు విగ్రహాలు అయితే కొనుక్కున్నాం. మేము కూడా లడ్డు కొనుక్కున్నామండి. మీరు కూడా విజిట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, దర్శనమైన వెంటనే ఇలా అందరూ భక్తులు కూర్చొని వాళ్ళ బాధలు దేవుడితో అయితే చెప్పుకుంటారు. మేము కూడా కూర్చున్నాం. అంతేకాకుండా ఇక్కడ శ్రీ పాలిపాట దిన్న వీరాంజనేయ స్వామి అన్నప్రసాదం లైక్ భోజనశాల కూడా ఉందండి. చూడండి ఎంత బాగా ఇక్కడైతే భోజనాలు పెడుతూ ఉన్నారు. లెమన్ రైస్, పల్లీల చట్నీ అయితే పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మేమందరూ తిన్నాము. అందరూ అక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కడుపు నిండా తినేసి మనస్ఫూర్తిగా వెళ్తున్నారు. చూడండి, అక్కడ మనకి ప్లేట్స్, గ్లాసెస్, డ్రింకింగ్ వాటర్ వద్దు ఇలా ఉందండి. లోపల వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంతమంది అయినా కూర్చొని తినవచ్చు. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ తినచ్చు. ఇదండి ప్రసాదం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తలనీలలు తీయువారు అంటే ఇక్కడ మనకి మొక్కుబడులు ఉంటాయి కదండి. గుండైతారు, స్వామివారు అని పుట్టిన వారు ఇలాంటి వారు. సో వాళ్ళు తరచుగా ఇక్కడ తలనీలలు సమర్పిస్తూ ఉంటారనమాట. పాలుపాటు దిన్నులో మనకి రూమ్స్ కూడా చూడండి ఇలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చాలా మంచి వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. చెట్లు, తర్వాత చూడండి పార్కింగ్కి ఓపెన్ స్పేస్ అంతా కూడా ఉంది. రూమ్స్ కూడా ఉన్నాయి. సో మరెన్నో విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది పాలిపాటి దిన్న వీరాంజనేయ స్వామి గురించి అయితే. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే సత్యసాయి డిస్టిక్లో నల్ల చెరువు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. నల్ల చెరువు దాటుకున్న తర్వాత రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ దిగేసి ఒక 3.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అక్కడి నుంచి అక్కడికి ఆటోలు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాయి. చాలామంది భక్తులు కూడా వెళ్తూ ఉంటారనమాట, నడిచి వెళ్తూ ఉంటారు. తర్వాత ఆటోలు, తర్వాత 2 వీలర్స్ కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి. ఇంకేంట్రానంటే మనము గుడిలోకి వెళ్ళిన వెంటనే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కుళాయిలు అయితే ఉంటాయి. వాటర్ అయితే మనకు ఫ్రీక్వెంట్గా 24/7 అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళిన వెంటనే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డైరెక్ట్ మనము దేవుడి దర్శనానికి అయితే వెళ్తాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వింత విషయం ఏంటి అని అంటే స్వామివారు మనకి పూలు ఇస్తారు అని చెప్తారు ఫ్రెండ్స్. చెప్తారు కాదు, చూసాను నేను కూడా. అక్కడ ఏంట్రానంటే స్వామివారు పువ్వు ఇస్తారు. అది రైట్ సైడ్ ఇస్తే మనం అనుకున్నది జరుగుతుందనేసి మన మనసులో ఏదో ఒకటి అనుకోవాలి. మనకి ఏవైతే కోరికలు ఉంటాయో అవి అనుకుని నిలబడుకుని ఉంటే పూలు రైట్ సైడ్ ఇస్తే మంచిగా జరుగుతుందని, కుడి చేతి వైపు ఎడమ చేయి ఇస్తే కొంచెం టైం పడుతుంది, లేకుంటే జరగదని ఒక సూచిక ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంకక్కడే మనకు ఒక తాయితీ అయితే ఇచ్చడం జరుగుతుంది. పూలు తీసుకోవడానికి 100 రూపీస్, తాయితీ తీసుకోవడానికి కూడా 100 రూపీస్ అయితే తీసుకుంటారు. తర్వాత వచ్చినప్పటికీ మేమైతే భోజనానికి కూడా లైక్ కొద్దిగా మనీ ఇచ్చామండి. అది మీరు కూడా వీలైతే ఇస్తే బాగుంటుంది. ఎందుకు అని అంటే అక్కడ వచ్చే భక్తులకి ప్రసాదం చేసి పెట్టాలి కదా, దానికోసం అన్నట్టు. ప్లీజ్ యూ డూ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే మంచిగా ప్రసాదం అయితే తీసుకున్నాం, మంచిగా జరిగింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఖచ్చితంగా మీరు కూడా విజిట్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.